హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో నేను మా హోటల్‌లో చేసే సమోసా ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్‌లో అడిగారండి. మా హోటల్‌లో చేసే సమోసా ఎలా చేస్తామో వీడియో తీసి పెట్టమని. వారందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతదండి. ముందుగా నేను సమోసాల పిండి కలుపుకోవడం కోసం అనేసి మైదా పిండి వేసుకుంటున్నాను. 2 కిలోల మైదా పిండి వేసుకోవాలండి. దాంట్లోనే ఒక పావు కిలో వరకు పూరీ పిండి కూడా వేసుకున్నాను. చూడండి, పైన పూరీ పిండి వేసుకున్నాను. పావు కిలో వేసుకున్నానండి. కొద్దిగా పూరీ పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది సమోసాకి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు, 1.5 స్పూన్ వేసుకున్నా సరే సరిపోతుందండి. ఎందుకంటే కర్రీలో ఉంటది కదా! దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతదండి. తర్వాత వాము 2 స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి. ఇది మనము పూరి పిండిలాగా, చపాతీ పిండిలాగా కలిపేసామంటే గనక మనకి సమోసాలు సరిగ్గా రావండి. అందుకని పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనము సమోసాలు చేసుకోవడానికి 2, 3 గంటల ముందే ఇది కలిపి పెట్టుకోవాలి. మేమైతే ఉదయం షాప్ అయిపోతది కదా! 12కి అయితే కలిపేసుకొని ఉంచుకుంటాము. మళ్ళీ సాయంత్రం 4 అయిన తర్వాత సమోసాలైతే చేసుకుంటామండి. ముందు కలిపెట్టుకోవడం వల్ల పిండి బాగా నానుంటది. సమోసాలు కూడా వస్తాయండి. అప్పటికప్పుడు కలుపుకున్నదైతే సమోసాలు మనకి సరిగ్గా రావు. చూడండి, ఇలాగైతే ఉండాలి పిండి. ఇలా గట్టిగా ఉండాలండి. ఈ విధంగా పిండి కలిసి కలలేనట్టుగా ఇలా విరగదీస్తుంటే విడిపోతున్నట్టుగా ఉండాలి. మనము చపాతీ పిండి, పూరి పిండి అయితే ఇలా లాగుతుంటే సాగుతది కదా ముద్దలాగా. ఇదైతే అలా ఉండకూడదండి. ఇలా విడివిడిగా ఉండాలి. కవర్ కప్పేసుకొని సాయంత్రం 4 అయిన తర్వాత సాయంత్రం హోటల్ తీస్తామండి. తీసిన తర్వాత ముందుగా ఆలు మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. స్టఫింగ్ అండి. సమోసా లోపల ఆలు మసాలా పెడతామండి దానికోసం. ముందుగా ఆలుగడ్డలైతే ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆలుగడ్డలు నేను 3 కిలోల వరకు ఉడికించుకున్నానండి. తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక చిన్నవి 2 టమాటాలు కట్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ మనకి హాఫ్ బాయిల్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ అండి. ఈ పేస్ట్ అంతా కూడా మనకి బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసుకున్నానండి కారం. తర్వాత గరం మసాలా ఒక స్పూను, తర్వాత సబ్జీ మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతది. ఈ మసాలాలన్నీ వేసుకునేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే సిమ్‌లో పెట్టుకున్నా సరే పర్వాలేదండి. తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించేసుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలుగడ్డలన్నీ కూడా పొట్టు తీసేసుకొని ఉంచుకున్నాను కదా! ఇలాగ మెత్తగా చేసుకొని ఈ మసాలాలైతే వేసేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. లేతే గెడ్డల్లాగా ఉంటే గనక మనకి తినేటప్పుడు అంత బాగా అనిపించదండి. గెడ్డల్లాగా ఉండిపోతాయి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. బాగా మనకి ఆలూకి ఈ మసాలాలో ఉప్పు, కారం ఇదంతా కూడా బాగా పట్టేటట్టుగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి. నేను మైదా పిండి 2 కిలోలు, ఇంకా ఒక పావు కిలో వరకు పూరి పిండి అయితే వేసుకున్నాను కదా! అంత పిండికి 3 కిలోల ఆలుగడ్డలు వేసుకుంటే గనక సరిగ్గా సరిపోతదండి. మనము స్టఫింగు లోపల సరిపడగా పెడితేనే తినే వాళ్ళకి కూడా బావుంటది. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత సమోసా పైన మిర్చి ఇష్టంగా తింటారు కదా! ఆ మిర్చి కోసం ఇలాగ జాలి గిన్నెలో సన్న మిర్చికాయలు వేసుకుంటున్నానండి. మనకెన్ని కావాలో అన్ని సరిపడగా వేసుకొని పైన ఇలా మూత పెట్టేసుకోవాలి. తర్వాత దీనితోటి మనము బజ్జీలవన్నీ దేవుకునే జాలీతోటి ఇలాగా కడాయిలో వేసి పెట్టేసుకున్నామంటే గనక అవి వేగిపోతాయండి మిర్చీలు. ఎక్కువ ఫ్రై అవ్వకూడదివి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతదండి. మంట పెంచుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతది. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పేలవండి. లేదంటే పేలిపోయి ఆయిల్ అనేది మీదకొచ్చేస్తది. ఇలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చివి. పైన కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దీన్నయితే పక్కన పెట్టేసుకోవాలి. మిర్చీలయితే రెడీ అయిపోతాయండి.
తర్వాత ఉదయం కలుపుకున్న ఈ పిండి అయితే ఉంది కదా! సమోసాల పిండి. దీన్ని ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి. పూరీకి చేసుకునే దానికన్నా ఎక్కువ చేసుకోవాలి. డబల్ చేసుకోవాలండి. పెద్ద ఉండలు చేసుకొని ఇలాగా సమోసాలైతే చేసుకోవాలండి. ఇలా పొడవుగా చేసుకోవాలి. పూరి అయితే మనం రౌండ్‌గా చేస్తాం కదా! ఇది మాత్రం రౌండ్‌గా చేయకూడదండి. పొడవుగా చేసుకొని కొంచెం లావుండేట్టుగా చూసుకోవాలి. ఇలా చేసుకుంటే అంటే ఒక్కొక్కటి మనము 2 సమోసాలు చేస్తామండి. ఒకటి కూడా మధ్యలో కట్ చేస్తాము. కాబట్టి 2 సమోసాలొస్తాయి ఇవి. అందుకని ఇలా పొడవుగా చేసుకొని కొంచెం లావుగా చేసుకుంటే గనక మనకి సమోసాలు సైజ్ అనేది కరెక్ట్‌గా వస్తదండి. మేమైతే ఒకటి సమోసా రూ. 15 అమ్ముతాము. రూ. 10 అమ్ముకునేవాళ్ళు ఇంకా చిన్న ఉండలు చేసుకొని ఈ ఇది చేసుకుంటున్నారు కదా! ఈ పొడవనేది చిన్నగా చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకుంటాను నేను. అన్నీ కూడా సమానంగా వేసుకుంటే గనక కట్ చేసుకునేటప్పుడు ఒకటి పెద్దది, చిన్నది రాకుండా అన్నీ కూడా సమానంగా వస్తాయండి. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా పొట్లం చుట్టుకున్నట్టుగా చుట్టుకోవాలండి. నీళ్లు తడి చేసుకొని అతికించుకోవాలి. లేదంటే అతుక్కోదండి ఇది. నీళ్ళు తడి చేసుకుంటే గనక ఈజీగా అతుక్కుంటది. చూడండి వాటర్ తడి చేసి ఈ విధంగా అయితే చేయాలండి. సమోసా షేప్ అనేది ఈ విధంగా రావాలి. చూడండి ఒకసారి వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా! మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి. తప్పకుండా వస్తది మీకు. స్టఫింగ్ అనేది మనము సరిపడగా పెట్టుకోవాలండి దీంట్లోని. ఇలా ఈజీగా అతికిచ్చేసుకొని ఇలా చేసేసుకొని మనకి వాయికి సరిపడగా అయితే చేసి పెట్టేసుకోవాలండి. ఇలా నీళ్ళు తడి చేసుకుంటూ ఉండాలి. మనము చెయ్యి మొత్తం తడి చేసుకున్నామంటే గనక మొత్తం ఈ పిండికి మొత్తం దీనికంతా అంటుకుపోయి మనకి చేతికి అంటుకుపోతదండి. వేళ్ళు మాత్రమే తడి చేసుకొని అతికించుకోవాలండి ఇది. చూడండి ఈ విధంగా చేసుకుంటే గనక సమోసా అనేది మనకి చూడడానికి కూడా చాలా నీట్‌గా కనపడుతది. ఇలాగ వాయికి సరిపడగా చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలండి. ఆయిల్‌లో వేసుకునేటప్పుడు ఒక్కటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ అస్సలు వేడి ఉండకూడదండి. చల్లగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు మిర్చి బజ్జీ చలుపునుకులు వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉందనుకుంటే గనక ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకోండి. చల్లబడతది ఆయిలు. అప్పుడు ఈ సమోసాలేసుకోండి. అలాగైతేనే సమోసాలు మనకి వస్తాయండి. లేదంటే ఒక్కొక్క చోట ఉడక్కోకుండా ఉండిపోతది. వేసిన వెంటనే కలరొచ్చేస్తాయండి. లేదంటే గనక సమోసా పైన బుగ్గలు బుగ్గల్లాగా వచ్చేసి మనకి చూడ్డానికి అంత నీట్‌గా కనపడదు. అందుకని ఆయిల్ ఎప్పుడు కూడా చల్లగున్నప్పుడే వేసుకోవాలండి. ఒక వాయి అయితే వేసేసుకొని రెండో వాయి కూడా మళ్ళీ చేసి పెట్టేసుకుంటున్నాము. ఆ వాయి అయ్యేలోపు ఇవన్నీ కూడా చేసి పెట్టేసుకుంటే గనక రెండో వాయి కూడా తీసిన వెంటనే రెండో వాయి కూడా వేసేసుకోవచ్చండి. ఇవి కాల్చుకునేటప్పుడు కూడా మంట మనము ముందు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత కొంచెం మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక జాలి గిన్నెలోకి తీసేసుకుంటే ఆయిల్ అంతా కూడా ఆ జాలి గిన్నెలోకి ఓడిపోద్దండి. చూడండి ఇలాగైతే తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. నేను కలిపిన సమోసాల పిండి మనకి మొత్తం ఒక 70, 80 సమోసాల వరకు అయితే వస్తదండి. మొత్తం అన్నీ కూడా ఒక దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను. జాలి గిన్నెలోకి వేసుకుంటానండి. ఎందుకంటే సమోసా కొంచెం మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటదండి. అందుకని ఒక జాలి గిన్నెలోకి వేసుకుంటే ఆయిల్ అంతా కూడా దాంట్లోకి పడిపోతది. సమోసాల ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటదండి. అయినా సరే విసుగు అనిపించుకోకుండా మనము మెల్లగా చేసుకుంటే గనక సమోసాలో ప్రాఫిట్ అనేది బావుంటదండి. ఎందుకంటే మైదా పిండికి తక్కువే ఖర్చవుతది. అలాగే ఆలు మసాలా కూడా అంత ఎక్కువ ఖర్చవ్వదండి. తక్కువ ఖర్చుతోటే మనకి మంచి లాభం అనేది ఉంటది సమోసాలోని. ఈ విధంగా చేసుకొని మీరు ఖాళీ సమోసాలు చాయ్ అమ్ముకున్నా సరే మీకు మంచి లాభం అయితే ఉంటదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇద్దరుంటే గనక తొందరగా అయిపోతదండి. ఒకళ్ళు సమోసాలు పట్టీలు చేసేస్తూ, ఇంకొకళ్ళు సమోసాలు ఇలాగా చేసేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే గనక అంత కష్టం అనిపించదండి. తొందరగానే అయిపోతది. చూడండి బాగా కాలనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కాలనిచ్చి తీసేసుకోవాలండి. ఒక వాయి తీసాను కదా! తీసిన వెంటనే అవి సగం అయితే అమ్ముడైపోయినాయండి. మిగిలిన సగం కూడా మళ్ళీ వేసేసుకున్నాను కదా! ఇవి చేస్తూనే ఉన్నాము. మళ్ళీ ఇంకొక వాయికైతే మా మాస్టర్ పట్టీలు చేసి ఉంచుతున్నారండి. ఇవి తీసేసి ఒక వాయ చల్లపునుకులైతే వేయేసుకున్న తర్వాత, మళ్ళీ ఇంకొక వాయ సమోసాలైతే వేయేసుకుంటామండి. ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకొని, పైన కొన్ని మిర్చీలు వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతదండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని షేర్ చేయండి.